నమస్తే, మీరు చూస్తున్నారు ఎన్ఎన్టీవీ. శ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కోహెడ వేణుగోపాల స్వామి ఆలయంలో త్రిదండి అష్టాక్షరి బృందావన జుయ్యర్ స్వామి వారి ఆధ్వర్యంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కళ్యాణం శనివారం ఉదయం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. వేద మంత్రోచ్చరణల మధ్య సాంప్రదాయబద్ధంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. సాయంత్రం ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి ఆలయానికి వచ్చి వేణుగోపాల స్వామిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయాల్లో జరిగే బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తుల్లో భక్తిభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత బలపరుస్తాయని పేర్కొన్నారు. దేవాలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన స్వామివారి కళ్యాణాన్ని దర్శించుకునేందుకు మారుమూల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారని తెలిపారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని దేవాలయ కమిటీ చైర్మన్ పడమటి ముత్యంరెడ్డి, ధర్మకర్తలు నల్లయాది రెడ్డి, శీలం నరసింహ, కోశిక శ్రీనివాస, మరగౌని నాగశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రాంతంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కోహెడ గ్రామంలో ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు కళ్యాణం జరుగుతున్నటువంటి సందర్భంలో ఇది నా సొంత గ్రామంగానే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడే వస్తుంటా. రథోత్సవం కూడా జరుగుతుంది ఇక్కడ. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి దేవాలయాల్లో ప్రజలకు ఎప్పుడు కూడా భగవంతుడు దీవెనలు ఉండాలని, భగవంతుని ఆశీస్సులు ఉండాలని, కష్టపడి పనిచేస్తున్న ప్రజలందరికీ కూడా భగవంతుడు దీవించాలని ఎప్పుడు భగవంతుని మొక్కుతుంటాం, కష్టాలు తీర్చమని మొక్కుతుంటాం. అందులో కోహెడాలో ఒక పురాతనమైనటువంటి భక్తి గల్ల బ్రహ్మాండమైన ఆశీర్వదించే దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన ఆశీస్సులతోనే ఈ ప్రాంతమంతా దినదినం అభివృద్ధి చెందుతుంది. అందుకే ఇప్పుడే ఇక్కడ ఈ గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. 5 కోట్లు పెట్టి మేము కట్టాలని నిర్ణయించుకున్నామన్నారు. నేను వాళ్ళందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. దేవాలయాలు కట్టే ప్రతి ఒక్కరూ దేవుడిచ్చే ఆజ్ఞ ఉంటేనే దేవాలయాలు కట్టడానికి శక్తి వస్తుంది, లేకపోతే ఎవరికి శక్తి రాదు. ఈరోజు నేను దేవాలయాన్ని నిర్మిస్తున్నాము అంటే నేను కాదు నిర్మిస్తున్నది, భగవంతుడే స్వయాన వెంకటేశ్వర స్వామి అలాంటి శక్తి యుక్తులు ఇచ్చి ఆయన సేవకులుగా మనం పని చేయించుకుంటున్నాం తప్ప మనం ఏమి పాత్ర అందు లేదు. కేవలం సేవకులుగానే ఉంటాం. దేవునికి నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా అంటే మనం ఏం చెయ్యము, ఆయననే అన్ని మనకు చేస్తాడు. అదే మన దేవాలయాలకు ఉండేటువంటి కోహెడ గ్రామం, తుల్లపూర్ మండలం, రంగారెడ్డి జిల్లా. కోహెడ గ్రామంలో రుక్మిణి సత్యభామ వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవం ఈరోజు ఉదయం 12 గంటలకు అంగరంగ వైభవంగా జరిగినది. ఈ యొక్క కళ్యాణంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, ఇతర గ్రామాల ప్రజలు మరియు బంధువులు, మిత్రులు అందరూ ఆశేష జనంతో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించినారు. ఈ యొక్క కార్యక్రమంలో మన గౌరవనీయులు మల్రెడ్డి రంగారెడ్డి గారు హాజరైనారు. అదేవిధంగా ఈ యొక్క వేణుగోపాల స్వామి యొక్క ప్రత్యేకత పిల్లలకి సంతానం లేని వాళ్ళకు సంతాన వేణుగోపాల స్వామిగా ఇక్కడ అవతరించినాడు. ఎగ్జాంపుల్ మన రామోజీ ఫిలిం సిటీ రామోజీరావు గారి మండమడు ఇక్కడ అక్కడ రామోజీరావు సత్యమణి రమాదేవి గారు ఈ యొక్క దేవాలయాన్ని ఎంచుకొని ఇక్కడ దేవాలయాన్ని ఎంచుకొని ఇక్కడ రోజు వచ్చి మొక్కితే అతని కొడుక్కి మన్మడు పుట్టినాడు. ఆమె ఈ యొక్క దేవాలయాన్ని 40 లక్షల వ్యయముతో పునర్నిర్మాణం చేసినది. కావున భక్తులందరూ ఎవరైనా ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ఆశీర్వాద నమ్మకము. కావున భక్తులందరూ ఇక్కడికి చాలామంది ఇచ్చేస్తారు.